ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 360వ నామం సర్వలక్షణ లక్షణ్య అని ఆ నామం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. సకల సర్వలక్షణాలతో ఉన్నటువంటి స్వామి, సర్వలక్షణాలతో సర్వ లక్ష్యాలను పొంది ఉన్నటువంటి స్వామి, సకల ప్రమాణాల చేత కలిగిన జ్ఞానం చేత తెలుసుకోదగిన భగవంతుణ్ణి సర్వలక్షణ లక్షణ్యుడు అన్నారని శంకరుల వారు చెప్పారు. అంటే మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే అనేక ప్రమాణాలని తెలుసుకోవాలి. అంటే ప్రమాణాలు అంటే ఆయనకి సాటి అయినది ఏది లేదు, కానీ మనకు తెలిసినంతలో మనకి అర్థమయ్యేటట్లుగా ఉదాహరణలు అంటారు, ప్రమాణాలు అంటారు. ఆ ప్రమాణాలతో చెబితే ఎవరి స్థాయికి తగిన ప్రమాణాలను వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి. రైతు వినేటప్పుడు రైతుకు తగిన అర్థమయ్యేటట్లు వాళ్ళ భాషలో, అంటే వాళ్ళు చేసే పనుల్లో ప్రమాణాలని చెప్తే బాగా అర్థమవుతుంది. అలాగే చదువుకునే వాళ్ళకి చదువుకునే రకంగా, మరి ఏమీ తెలియని వాళ్ళకి ఇంకా ఎంతో దిగి వచ్చి వాళ్ళకి అర్థమయ్యే ప్రమాణాలని వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసుకునేటువంటి తెలుసుకునేటువంటి ప్రమాణాలని చెప్తే ఆ భగవద్జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం చేత తెలుసుకుంటారు భగవంతుణ్ణి. అటువంటి భగవంతుణ్ణి సర్వలక్షణ లక్షణ్యుడు అన్నారని శంకరుల వారు చెప్పారు. మరి షడ్గుణ ఐశ్వర్యాలు, షడ్గుణ అంటే 6 గుణాలతో కూడిన ఐశ్వర్యాలు కలిగినవాడు, సకల శుభలక్షణాలు, అన్ని శుభలక్షణాలు కలిగినటువంటి వాడు, సృష్టి స్థితి లయాల యొక్క విజ్ఞానం కలిగిన వాడు భగవంతుడు. ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అనొచ్చు, షడ్గుణ ఐశ్వర్యాలు అనొచ్చు. షడ్గుణ సంపద అంటే సమాధి షట్క సంపత్తి అంటారు, షడ్గుణ ఐశ్వర్యాలు అన్నారు. మరి ఐశ్వర్యము అంటే గొప్ప సంపద, మనకి ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. మనకి ఆనందాన్ని ఇచ్చేవి ఏవి అని ఇక్కడ అసలైన ఆనందాన్ని ఇచ్చేవి తెలియజేస్తున్నారు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, అంతరింద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వాటి ఇష్టం వచ్చినట్లు వాటిని పోనివ్వకుండా ఈ మనస్సు, పరిగెత్తే మనస్సుని, అన్నిటి మీద వాలి అన్నిటినీ కావాలనుకునేటువంటి మనస్సుని బుద్ధి చేత దాన్ని నియంత్రించి మంచి చెడు చెప్పి దాన్ని మళ్ళీ ఆ మంచిదాన్ని స్మరణ చేస్తూ దాన్ని ఆచరించటమే అహంకర్తృత్వం అంటారు. దాన్నే అహంకారం అంటారు. మననం చేయటమే చిత్తం చేస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ అంతరింద్రియాలు. వాటిని నిగ్రహించటము అంటే వాటిని మంచి మార్గంలో నడిపించటము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియాలంటే బయట ఉండేవి, అంతరింద్రియాలంటే లోపల ఉండేవి. ఈ బాహ్యేంద్రియాలు ఏమిటి అంటే వాక్కు, పాణి, పాదము, ఉపస్థు, పాయువు. ఇవి ఈ బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటారు. ఇవి అతి తేలికగా నోరు నాలుగుకి నరం లేదు అంటారు. అది ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతుంది. ఒక నిమిషం ఇది చెబుతుంది, ఒక నిమిషం అది చెప్తుంది. ఆ నాలిక లేని నరం ఎటైనా తిరుగుతుంది, ఏదైనా చెప్తుంది. దానికి విచక్షణ అనేది ఉండదు. అందుకే నోటికి వచ్చిన మాటల్లా మాట్లాడకూడదు, మనసుకు వచ్చిన పనల్లా చెయ్యకూడదు అంటారు. విచారణ చెయ్యాలి, నిదానంగా ఆలోచించి ఒక్క మాట మాట్లాడామంటే దానికి అనేక అర్థాలు అనేక అనర్థాలు వస్తాయి గబగబా మాట్లాడితే.
అందుకని ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడితే కూడా తప్పు అంటారు, అన్నా సరే అది ఆలోచించి మాట్లాడటమే మంచిది. ఎందుకంటే ఆలోచిస్తే మంచి చెడు తెలుస్తుంది. ఆవేశంలో అనేకం తప్పులు మాట్లాడుతూ ఉంటాం. ఆవేశం వచ్చిందని గబగబా మాట్లాడితే, అందుకే కాలు జారితే తీసుకుని మళ్ళీ కట్టు కట్టించుకొని సరి చేయించుకోవచ్చు, ఒకవేళ ఇరిగినా కూడా. మాట జారితే దాన్ని తీసుకోలేము, ఆ మాట వల్ల మనసు విరిగితే దాన్ని అతకలేము. అది తెలుసుకోవాలి. తెలుసుకొని పొదుపుగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. దాన్ని వినటం చెవులకి ఎక్కువ పని చెప్పాలి, నోటికి తక్కువ పని చెప్పాలి అంటారు. అంటే ఎదటి వాళ్ళది అభిప్రాయాలు కానీ వాళ్ళు చెప్పే విషయాలు కానీ తెలుసుకొని మనం వింటూ ఉంటే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. మనకి తెలిసిన విషయాలే మనమే చెప్తూ వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే కొత్త విషయాలు మనకు తెలియవు. మన విషయాలు వాళ్ళకి తెలుస్తాయి, కానీ కొత్త విషయాలు మనకు తెలియవు. అందుకని బయట వాళ్ళు చెప్పేది మనం వినాలి, ఆ తర్వాత ఆలోచించి మాట్లాడాలి. అది బాహ్యేంద్రియాల్లో మొదటిది వాక్కు, తర్వాత పాణి. కోపం వచ్చిందని చెయ్యి విసిరితే ఆడు 2 సార్లు విసురుతారు. అందుకని చేతిని, కాలిని, మరి గుహ్యేంద్రియాన్ని, వీటిని అన్నిటినీ కూడా, ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా అదుపులో పెట్టుకోవాలి. వాటి ఇష్టం వచ్చినట్లు చెయ్యనివ్వకూడదు. ప్రతిదీ బుద్ధితో విచారణ చేసి మంచి చెడులను విచారించి చెయ్యాలి. అదే ఇక్కడ గొప్ప సంపద. సంపద ఏమిటి అంటే అదే గొప్ప సంపద. విచారణ చేసి ఇంద్రియాలను నిగ్రహించడమే గొప్ప సంపద. ఎందుకంటే సంపద అంటే ఆనందాన్ని కలిగించేది. ఇప్పుడు మనం ఇంద్రియాలను నిగ్రహించినట్లయితే మనకి ఆనందంగా ఉంటాం. లేకపోతే అనర్థాలు ఎన్నో వస్తాయి, మరి అపార్థాలు వస్తాయి, మనకి ఆనందం ఉండదు, ఆవేదన, బాధ, అయ్యో అయ్యో అనుకున్నా లాభం లేదు. మనం అన్నామని అన్నవాళ్ళకు ఉండదు, అది విన్నవాళ్ళకి బాధ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. ఉపరతి అంటే విహితములైనటువంటి సకల కర్మలని జ్ఞాననిష్ట విధి చేత క్రమక్రమంగా విడిచేయటం. ఇదే సన్యాసము అంటారు. సకల కర్మలను విడవటము అంటే కర్మలన్నిటినీ వదిలేసి, మరి నేను అన్ని కర్మలు వదిలేశాను, నేనేమీ చెయ్యట్లేదు అంటాం బాధ్యతారహితమైనది. కర్మలను వదలటం అంటే మానసికంగా వదలాలి. మనస్సులో పట్టు ఉండకుండా మన ధర్మంగా, కర్తవ్యంగా అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కర్మఫలాలను ఆశించకుండా చేసినట్లయితే అదే ఉపరతి అంటారు. ఎందుకంటే సహజంగా ఏం చేస్తాము, ముందు ఫలితం ఆశించి పనిని మొదలెడతాం. ఫలితాన్ని ఆశించకుండా ధర్మంగా, ధర్మబద్ధమైన కర్మల్ని చెయ్యటమే ఇక్కడ ఉపరతి అన్నారు. అదే సన్యాసం. దేన్ని సన్యాసం అంటే ఫలాన్ని వదిలేయటమే సన్యాసం. 4వది తితీక్ష అంటారు. ఈ తితీక్ష అనేది ఓర్పు. ఇప్పుడు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, చలి వచ్చినా, వేడొచ్చినా, మృదువుగా ఉన్నా, కఠినంగా ఉన్నా, సుఖమైన, దుఃఖమైన, వీటన్నిటినీ ద్వంద్వములు అంటారు. 2 అంటారు. 2 ద్వంద్వములు అంటే 2: కష్టము, సుఖము, ఆకలి, దప్పిక, మరి జననము, మరణము, మరి మృదువు, కఠినము, సుఖము, దుఃఖము, ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలని అన్నిటినీ సమానంగా స్వీకరించగలిగే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వాడు ఇంకొక మెట్టు ఎక్కినట్లు. వాడిని ఏమంటారు, ద్వంద్వాతీతుడు అంటారు. అటువంటి స్థితికి వస్తే చాలా మోక్షానికి దగ్గరకు వెళ్ళినట్లే. మరి అలా వాటిని సమానంగా తీసుకునే జ్ఞానం కలగాలి అంటే అంతకుముందు ఆ జ్ఞానాన్ని, వాటిని సమానంగా తీసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే విచారణ ద్వారా, సత్సంగం ద్వారా అటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాం. అలా
సమానంగా తీసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనిషికి కావాలి. తర్వాత ఐదవది శ్రద్ధ. అంటే గురువులో ఎందు ఉండాలి, వేదాంత శాస్త్రాల యందు ఉండాలి, భగవంతుని యందు ఉండాలి. నమ్మకము, శ్రద్ధ, విశ్వాసము కలిగి ఉండాలి. మరి ఈ ఈ మూడింటినే శ్రద్ధ అన్నారంటే గురువుల యందు శ్రద్ధ ఉండి, ఆ గురువు అంటే శ్రద్ధ ఉండి ఆయన చెప్పేటువంటి మరి వేదాంత శాస్త్రాల యందు శ్రద్ధ ఉండాలి. ఆ వేదాంత శాస్త్రాలు ఎవరి గురించి చెప్తున్నాయి? భగవంతుడి గురించి చెప్తున్నాయి. ఆ భగవంతుని మీద విశ్వాసం ఉండాలి. అలా ఉండటమే నా ఐదవదైన ఐశ్వర్యం శ్రద్ధ. ఆరవది సమాధానము. ఇప్పుడు ఒక గ్రంథంలో చూసాం ఒక వాక్యాన్ని, ఇది మనకి తృప్తిగా అనిపించదు, అది నిజమో కాదు, అది మనసుకి తృప్తిగా అనిపించదు, సందిగ్ధంగా ఉంటుంది. అదే తర్వాత ఇంకొక గురువు గారి దగ్గర నుంచో పెద్దవాళ్ళ దగ్గర నుంచో అదే మాటని మళ్ళీ మనం విన్నామనుకోండి, ఓహో ఆ రోజు అక్కడ చదివాం కానీ మనకి దృఢంగా అనిపించలేదు, ఇప్పుడు ఈ గురువుగారు చెప్పారు, ఇప్పుడు మనస్సుకి అది నిజము అని దృఢపడింది అంటే ఆ సమాధానం పడ్డాడనమాట. అలాగే ఒక్కోసారి ఏంటంటే గురువుగారు చెప్పినా కూడా కొంచెం సందేహంగా అనిపిస్తుంది. అదే విషయాన్ని మళ్ళీ ఏ పుస్తకంలోనో చూశారనుకో, ఓ ఆ రోజు గురువుగారు చెప్తే మనకి సందిగ్ధంలో ఉన్నాం, ఇవాళ ఇక్కడ దొరికింది కనుక రెండు కూడా ఒకటే నిజమే అని మనస్సుకి దృఢపడుతుంది. అందుకే తృతీయం ఆత్మనిశ్చయం అంటారు. అంటే ఒకటి రెండు గురువుల చెప్పింది వినాలి, శాస్త్రాలని చూడాలి. ఆ తర్వాత మనస్సుకి దృఢమైనటువంటి విశ్వాసము, నమ్మకము, నిశ్చయం కలగాలి, సమాధాన పడాలన్నమాట. ఇవి ఆరు కూడా సమాధి షట్క సంపత్తి అంటారు, సంపదలు. ఇవన్నీ కూడా సద్గుణాలు. వీటి తర్వాత నాలుగవ సాధన అనేది మోక్షేచ్ఛ అని చెప్తారు. దాన్ని మనం తర్వాత చెప్పుకుందాం. ఇలా సర్వలక్షణాలతో ఉండేటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే సర్వలక్షణాలు కలిగి ఉండాలి తెలుసుకునేవాడు కూడా. అటువంటి వాడిని వాడు ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే సృష్టి స్థితి లయాలు చెయ్యగలిగిన వాడు, సకల ప్రమాణాలకి సరితూగగలిగినటువంటి సర్వలక్షణ లక్షణ్యుడు కనుక ఆ స్వామిని సర్వలక్షణ లక్షణ్య అన్నారు. మరి సకల ఆభరణాలతో, సకల ఆయుధాలతో, సర్వమత సిద్ధాంతాలకు సమాధానమైన ఆ స్వామి ఎంతో ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటాడు. పరాశర భట్టరు సత్యసంధులు కూడా ఈ భావాన్ని అనుసరించారు. దార్శనికులు స్వామిని ఓం సర్వలక్షణ లక్షణ్యాయ నమః అని కొలుస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం తెలుసుకుందాం. సృష్టిలో సౌందర్యము, సంతోషము, శుభము ఇవన్నీ కూడా భగవంతుని వరాలే. ఆయన సృష్టించినటువంటి దాంట్లో సౌందర్యము లేకపోదు, సంతోషము లేకపోదు, శుభము లేకపోదు. అవన్నీ కూడా ఆయన ఇచ్చిన వరాలే. ఆయన అనుగ్రహం చేత పరిస్థితుల వలన మనకి సమకూరుతూ ఉంటాయి. మరి వీటన్నిటినీ మనం తీసుకోగలిగి ఉండాలి. అంటే ప్రతి దాంట్లోనూ అందాన్ని, సంతోషాన్ని, శుభాన్ని ఆలోచించి దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించగలిగిన రోజునే మనకి ఆనందము, శుభము కలుగుతుంది. భగవంతుడు ఊరికే ఏది చెయ్యడు కదా, అన్నీ ఏది అనుగ్రహించినా దానిలో సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనకి తెలియకపోతే అవి పనికిరానివని, తెలిస్తే పనికొస్తాయని అనుకుంటాం. మరి ఇప్పుడు
మనకి పనికిరానివన్నీ చెత్తని బయటపడేస్తున్నాం. ఆ చెత్తలో పనికొచ్చేవి చేసేవాళ్ళు ఉన్నారు కదా, దాన్ని మళ్ళీ చక్కగా ఉపయోగపడేటట్లుగా దాన్ని తయారు చేసి మళ్ళీ మళ్ళీ దాన్నే మళ్ళీ మనం ఉపయోగించుకుంటున్నాం కొనుక్కుని. అంటే ఏది సృష్టిలో ఉన్నది ఏది పనికిరానిదంటూ లేదు, అన్నీ పనికొచ్చేవే, అన్నీ శుభాలను సంతోషాన్ని ఇచ్చేవే, అన్నిటిలోనూ సౌందర్యం ఉంటుంది. చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. భగవంతుడి అనుగ్రహం చేతే పరిస్థితుల వలన పైవి అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి కనుక వీటి రూపంగా భగవంతుడే ప్రకాశిస్తూ ఉన్నాడు మనలో, మరి వాటిని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు కనుక లక్షణ్య అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి సర్వలక్షణాలను మాకు అనుగ్రహించి లక్ష్యాన్ని, మోక్ష లక్ష్యాన్ని చేరేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం